కన్వెన్షన్ తిరుపతిలో జరుగుతుంది. చాలా అద్భుతమైన ఆదరణ లభించింది ప్రజలందరి దగ్గర నుంచి. 2 నెలలు బట్టి క్రడాయి టీం అంతా సక్సెస్ఫుల్గా దీన్ని ప్లానింగ్ చేసి ఎగ్జిక్యూట్ చేశారు. ఈరోజు ప్రజల దగ్గర నుండి వచ్చిన స్పందన బట్టి ఇది సక్సెస్ఫుల్గా జరిగిందనే చెప్పాలి. ఇకపోతే కన్వర్షన్ చేసుకోవాలి వీటిని. తిరుపతి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. తిరుపతికి ఒక సేఫెస్ట్ ప్లేస్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఉండాలన్నా కూడా ఇక్కడ వరదలు వచ్చే అవకాశం ఉండదు, భూకంపం వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి సేఫెస్ట్ ప్లేస్. అన్నిటికన్నా స్వామివారి సన్నిధిలో అంతకన్నా జీవితానికి పరమార్థం ఏముండదు. ప్రతి ఒక్కరూ ఇక్కడ పనిచేయాలని కోరుకుంటారు. అలాంటిది ఉండాలని కోరిక ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. అది వాళ్ళ దగ్గరికి చేర్చవలసిన బాధ్యత క్రడాయి సభ్యులది. మా వంతుగా భారతీయ స్టేట్ బ్యాంక్గా మేము సహకారం అందిస్తాం. ఈ క్రడాయి ప్రాపర్టీ షోలో భారతీయ స్టేట్ బ్యాంక్ తరఫున ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళకి ఇంట్రెస్ట్ కన్సెషనే కానీ, ప్రాసెసింగ్ ఫీజులో కన్సెషన్ కానీ ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన వాళ్ళే కాకుండా ఈ మీడియా ద్వారా ప్రజలు కూడా ఈ క్రడాయి అన్నది ఏంటంటే ఒక నమ్మకమైన ఆర్గనైజేషన్. క్రడాయి ద్వారా జరిగే వెంచర్లో ప్రాపర్టీ కొంటే దానికి భరోసా ఉంటుంది. కాబట్టి క్రడాయి మెంబర్తో వేసే వెంచర్లో ప్రాపర్టీ కొనుక్కొని స్వామివారి సన్నిధిలో స్వామివారి ఆశీస్సులు తీసుకొని చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను.